ఈ మాట ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ లో జరగబోతోంది. కానీ నిజంగా పాకిస్తాన్ కి ఇంత పెద్ద ఈవెంట్ జరిపించే సత్తా ఉందా? ఇతర దేశపు ఆటగాళ్ళకి వాళ్ళు సెక్యూరిటీ ఇవ్వగలరా అన్న విషయం నేను మాట్లాడటం లేదు. నేను ఇక్కడ మాట్లాడుతుంది పాకిస్తాన్ లో ఉన్న స్టేడియంల దుస్థితి గురించి. ఇలా ఎందుకంటున్నానో చెప్తాను. ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ కొత్త అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, 1996 నుండి పాకిస్తాన్ లో ఎటువంటి వరల్డ్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ జరగలేదు. ఈ 30 సంవత్సరాల్లో అక్కడ ఉన్న స్టేడియంల దుస్థితి చాలా దయనీయంగా తయారైంది. అంటే ఆటగాళ్ళకి సరైన డ్రెస్సింగ్ రూములు కానీ, సరైన కామెంటరీ బాక్స్ ఇంకా సౌండ్ సిస్టమ్లు కానీ, డే అండ్ నైట్ మ్యాచ్లకు ఉపయోగపడే ఫ్లడ్ లైట్లు కానీ, ఇవి ఏమీ కూడా ఒక్క స్టేడియంలో కూడా సరిగ్గా లేవు. ఇంకా చెప్పాలంటే స్టేడియంలో జరిగే మ్యాచ్ చూడడానికి వచ్చే జనాలు కూర్చోడానికి సరైన కుర్చీలు కూడా లేవు. ఫ్లడ్ లైట్ల పేరిట పెద్ద పోల్స్ ఉన్నాయి, కానీ వాటిలలో బల్బులు లేవు. బల్బులు ఉన్నా అవి వెలగట్లేదు. చివరికి పరిస్థితి ఎలా వచ్చిందంటే పాకిస్తాన్ సుప్రీం కోర్టు ఇందులో కలువ చేసుకొని స్టేడియంస్ రెడీ చేయిస్తోంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి కోర్టు జనవరి 31 తారీఖు డెడ్ లైన్ ఇచ్చినప్పటికీ ఇప్పటిదాకా ఏ స్టేడియం ని పూర్తి స్థాయిలో సిద్ధపరచలేదు. అక్కడ ఉన్న స్టేడియంల పరిస్థితి ఇలా ఉంటే ఇతర దేశపు ఆటగాళ్ళకి పాకిస్తాన్ ఎటువంటి సెక్యూరిటీ ఇవ్వగలదో ఊహించుకోండి.